It will empower the states. It will increase the revenue of the states as also of the central government. The bill, as amended, is passed by the required majority. భారతదేశ చరిత్రలో 1991 ఓ మైలురాయి. దేశ ఆర్థిక రూపురేఖలను సమూలంగా మార్చేసే సంస్కరణలతో దేశ భవితకు మేలు మలుపు తిప్పిన సంవత్సరం అది. ఆ పునాదుల మీదనే భారత ఆర్థిక స్థితిగతులు అనూహ్యంగా మెరుగుపడ్డాయి. ఇప్పుడు అలాంటి మరో కీలక నిర్ణయంతో దేశ ఆర్థిక ప్రగతిని పరుగులు పెట్టించేందుకు దేశం సిద్ధమైంది. జీఎస్టీ బిల్లుతో దేశాన్ని ఆర్థికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్లాలన్న లక్ష్యంలో భాగంగా బిల్లుకు పెద్దల సభ ఆమోద ముద్ర వేసింది. మరి కొద్ది రోజుల్లో దిగువ సభలోనూ బిల్లు ఆమోదం ఖాయం. 2017 ఏప్రిల్ 1 నుంచి బిల్లును అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. బిల్లు అమల్లోకి వస్తే దేశంలోని ప్రజలకు, పరిశ్రమలకు, ప్రభుత్వానికి కూడా మంచిదేనని అన్ని వర్గాలు ముక్త కంఠంతో అంటున్నాయి. దీనిపైనే వాల్టి మ్యాగజైన్ స్టోరీ. It will empower the states. It will increase the revenue of the states as also of the central government. The bill, as amended, is passed by the required majority. దేశవ్యాప్తంగా ఒకే పన్నును అమల్లోకి తీసుకురావడానికి కేంద్రం సమాయత్తమవుతోంది. ఆ క్రమంలో భాగంగానే జీఎస్టీ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం లభించింది. మరో వారం రోజుల్లో లోక్సభలోనూ బిల్లును ప్రవేశపెడతారు. ఈ బిల్లు చాలా మంచిదని అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ కూడా చెప్పడం విశేషమే. మరి పాలక ప్రతిపక్షాలు రెండూ ఓ బిల్లు పట్ల ఒకే అభిప్రాయం కలిగి ఉండడం నిజంగానే అరుదైన విషయం. Ayes 203, noes nil. The motion is adopted by a majority of the total membership of the House and by a majority of not less than 2/3 of the members of the House present and voting. The bill, as amended, is passed by the required majority. వస్తు సేవల పన్ను బిల్లు ఎట్టకేలకు రాజ్యసభలో ఆమోదం పొందింది. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం మాట్లాడుతూ జీఎస్టీ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ వ్యతిరేకి కాదని గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం జైట్లీ ప్రవేశపెట్టిన బిల్లు కన్నా కూడా యూపీఏ హయాంలో అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ ప్రవేశపెట్టిన బిల్లే మెరుగైందని చిదంబరం అన్నారు. I still maintain that the provision introduced in Mr. Mukherjee's bill was the best provision, or clearly a much better provision than the provision introduced in the present bill. అయితే పన్ను 18% మించకుండా ఉండాలని స్పష్టం చేశారు చిదంబరం. ప్రజలపై భారం పడకుండా నిర్ణయాలు తీసుకుని పార్లమెంట్లో స్పష్టమైన ప్రకటన చేయాలని చిదంబరం ఈ సందర్భంగా సూచించారు. Arrived at an R&R of 15 to 15.5 and then suggested that the standard rate should be 18, the rate that will apply to most goods and most services must be 18, that a rate of this importance must be changed only with approval of Parliament. It ought not to be changed at the whim of the executive. బిల్లు ఆమోదంలో పాలు పంచుకున్న ఎంపీలందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దేశ ఆర్థిక ప్రగతికి ఈ బిల్లు ఎంతగానో దోహదపడుతుందని హర్షం వ్యక్తం చేశారు మోదీ. ఇదో చరిత్రాత్మకమైన బిల్లని కొనియాడారు. జీఎస్టీ బిల్లు అమల్లోకి వస్తే అందరికీ మంచిదేనని అధికారంలో ఉన్న బీజేపీ పెద్దలతో పాటు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా అంటున్నారు. అయితే అసలు ఈ బిల్లు ఏమిటో, దీని పర్యవసానాలేమిటో అర్థం కాక మామూలు జనం అయోమయంలో ఉన్నారు. అసలు ఇంతకీ జీఎస్టీ బిల్లు అంటే ఏంటో, అందులో ఏముందో ఓసారి గమనిద్దాం. ప్రస్తుతం దేశంలో రకరకాల పన్నులు అమల్లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఓ పన్ను వేస్తుంది, దానిపై రాష్ట్రం మరో పన్ను వేస్తుంది. ఈ పన్నులు కూడా రాష్ట్రానికి మధ్య పొంతన ఉండదు. ఒకే వస్తువు ఉత్పత్తి అయినప్పటి నుంచి వినియోగదారుడి చేతికి చేరే వరకు ప్రతి దశ అమ్మకాలపైన పన్నులు బాధిస్తున్నారు. ఇది వ్యాపారులకు, వినియోగదారులకే కాదు, ప్రభుత్వానికి గందరగోళంగానే ఉంటుంది. వీటి బదులుగా ఒక వస్తువుకు ఒకేసారి పన్ను విధిస్తే ఎలా ఉంటుంది? అంటే ఏకీకృత పన్ను అన్నమాట. జీఎస్టీ అమల్లోకి వస్తే కొన్ని రకాల వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి స్థానికంగా తయారయ్యే వస్తువుల ధరలు బాగా తగ్గుతాయి. ఇది వినియోగదారులకు శుభవార్తే. మన దేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక డిఫరెంట్ ట్యాక్సేషన్ ఉన్నది.
దీనివల్ల చాలా కన్ఫ్యూషన్. ఒక ఐటెం ఏమో ఒక రాష్ట్రంలో తక్కువ ఉండొచ్చు, వేరే రాష్ట్రంలో చాలా ఎక్కువ ఉండొచ్చు. దీనివల్ల చాలా చాలా కన్ఫ్యూజన్ ఉన్నది. ఇప్పుడు జిఎస్టీ రావడం వల్ల దేశం అంతా ఒకటే ట్యాక్స్ స్ట్రక్చర్. సో దీనివల్ల కన్జ్యూమర్స్కి చాలా బెనిఫిట్. చాలా ఐటమ్స్కి దైనందిక జీవితంలో వాడుకునే చాలా ఐటమ్స్కి రేట్లు తగ్గే అవకాశం చాలా ఉన్నది. అయితే కొన్ని రకాల సేవల ధరలు మాత్రం బాగా పెరుగుతాయి. ఇది ప్రజలపై భారమే. ఆన్లైన్ షాపింగ్ ఛార్జీలు, సెల్ ఫోన్ సేవల ఛార్జీలు పెరుగుతాయి. చాలా రకాల సేవలపై ప్రస్తుతం 14 నుంచి 15% మేరకు పన్ను విధిస్తున్నారు. జీఎస్టీ అమల్లోకొచ్చి జీఎస్టీని 18% నిర్ణయిస్తే గనక ప్రస్తుత సేవా ఛార్జీలపై మరో 3-4% మేరకు వినియోగదారులపై భారం పడే అవకాశాలుంటాయి. అయితే మొత్తంగా చూసుకుంటే గనక ప్రజలకు కూడా ఇది మంచిదేనని ప్రభుత్వం అంటోంది. అయితే ఈ పన్ను 18%కి మించకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. దేశమంతా ఓ వస్తువుపై ఒకే రేటు పన్ను విధించే పద్ధతి అమల్లోకొస్తే గందరగోళాలకు స్వస్తి పలకడంతో పాటు ఆర్థికంగా కూడా దేశం పరుగులు పెడుతుందని ప్రభుత్వం అంటోంది. ఏకీకృత పన్నుల విధానం అనేది ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతోన్న దేశాల్లో చాలా వాటిలో ఎప్పటినుంచో అమల్లో ఉంది. ఇప్పుడు మన దేశం కూడా దీన్ని అమల్లోకి తెస్తే వస్తువుల ఉత్పత్తి, ఎగుమతులతో పాటు దేశ ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయని నిపుణులు అంటున్నారు. జిఎస్టీ అనేటువంటిది చాలా మంచి ప్రమాణం దేశంలో. ఇది అంటే ఒక దేశం ఒకే విధమైనటువంటి పన్ను వ్యవస్థ ఉండాలనేది ఎప్పటి నుంచో గత 20 సంవత్సరాలుగా ప్రయత్నం జరుగుతుందన్నమాట. అంటే మీరు ఊహించుకోండి, యూరోపియన్ యూనియన్ ఏ విధంగా ఇప్పుడు అనేకమైన మార్పులు జరుగుతున్నాయో భారతదేశం అంతా కూడా ఒక యూరోపియన్ యూనియన్గా ఊహించుకోండి. అప్పుడు మీకు ఐడియా వస్తుంది. అంటే రాష్ట్రం నుంచి రాష్ట్రానికి వెళ్ళాలంటే ఇప్పుడు అనేకమైనటువంటి చెక్ పోస్టులు, అడ్డంకులు ఉన్నాయి. ఒక రాష్ట్రంలో ఒక విధమైన పన్ను విధానం ఉండటం వల్ల దేశం అంతా ఒక మార్కెట్గా అవతరించడం లేదు. జిఎస్టీ చాలా ముఖ్యమైన పరిణామం. దీనివల్ల నా ఉద్దేశంలో కనీసం 0.5% నుంచి 1% వరకు జీడిపి పెరిగే అవకాశం ఉంది. అంటే జాతీయ స్థూల ఉత్పత్తి పెరిగే ఉద్దేశం ఉంది. దీనివల్ల భారతదేశం ఇంకా చాలా అభివృద్ధి చెందుతుంది. మన రూపాయి విలువ స్ట్రాంగ్ అవుతుంది. అవి విజావి ఇంటర్నేషనల్ కరెన్సీ అయినటువంటి డాలర్ కావచ్చు, పౌండ్ కావచ్చు అనమాట. ఇది చాలా మంచి పరిణామం. ఇంకా మనం చూడాలి ఎంత ఫాస్ట్గా రోల్అవుట్ చేయగలమో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్లాన్ ఏమిటంటే నెక్స్ట్ ఇయర్కి వచ్చే ఆర్థిక సంవత్సరానికి చేయాలని చేస్తున్నారు. చేయగలిగితే మాత్రం భారతదేశానికి చాలా మంచిది. ఈ విధానాన్ని అమలు చేయడం ప్రభుత్వాలకు చాలా తేలికే. 5-6 రకాల పన్నులు వసూలు చేయడం అనే గందరగోళం ఇక్కడ ఉండదు. దీనివల్ల పన్ను ఎగవేతదారులు కూడా తగ్గుతారని అంచనా. మొత్తమే స్థూలంగా మాత్రం ఇది దేశ ప్రజలకి, వినియోగదారులకు అనుకూలమైనటువంటి పన్ను విధానం. తర్వాత ప్రభుత్వానికి కూడా ఏంటంటే దీనివల్ల పన్ను ఆదాయం పెరుగుద్ది అనేది ఒకటి ఉంది. అయితే మనకి డౌట్ రావచ్చు, ప్రజల మీద పన్నుల భారం తగ్గినప్పుడు ఆదాయం తగ్గుద్ది కదా ప్రభుత్వానికి అనేది, అది ఎలా పెరగటం ఎలా సాధ్యమని. వాస్తవానికి ఏంటంటే పన్ను విధానంలో సంక్లిష్టత తగ్గటం వల్ల, పన్నులు తగ్గటం వల్ల చెల్లింపులు పెరుగుతాయి అనేది దీని వెనక ఉన్న ఇంకో కాన్సెప్ట్. కాబట్టి ఏంటంటే ప్రజలు పన్ను అంటే వ్యాపారస్తులు కానీ ఇంకోహళ్ళు అమ్మకం పాయింట్లో ఈ పన్ను పడుద్ది. కాబట్టి అక్కడ ఎగ్గొట్టడానికి ఉన్నటువంటి ఇన్సెంటివ్, ఎగ్గొట్టాలనే ఆలోచన తక్కువగా ఉంటుందని సరళంగా పన్ను విధానం ఉండటం వల్ల, ప్లస్ దాని పన్ను భారం తక్కువగా ఉండటం వల్ల ఎగ్గొట్టాలు తగ్గుతాయి పన్నులు అనే ఆలోచన వల్ల, తద్వారా ప్రభుత్వానికి పన్ను ఎగ్గొట్టడం తగ్గి ఆదాయం పెరుగుద్ది అనేది కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్రాలకు వచ్చే వాటా కానీ. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ విధంగా చూసుకునేట్లే ఓవరాల్గా ఈ పన్ను విధానం ఏప్రిల్ 1 పన్నుల భారం కూడా అప్పుడు తగ్గే అవకాశాలుంటాయి. కాబట్టి వర్తకులు కూడా ఈ బిల్లుతో లబ్ధి పొందుతారు. 4-5 రకాల రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి వ్యాపారులు ఇతర వ్యాపకాలపై దృష్టి సారించడానికి అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు. బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్, కంపెనీస్ ఈ సర్వీస్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి, తర్వాత సేల్స్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఇలాగ మల్టిపుల్ ట్యాక్స్ అన్నిటికీ రిటర్న్స్ ఫైల్ చేయడం, తర్వాత ఈ అన్ని డిపార్ట్మెంట్స్ తోటి ఇవన్నీ హ్యాండిల్ చేయడం అదొక పెద్ద హెడేక్. దానివల్ల చాలా సమయం వృధా అవుతుంది. ఇప్పుడు ఆ సమయం వృధా కాకుండా ఒక్క ఏజెన్సీతోటి ఈ జిఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళతోనే డీల్ చేసి చాలా సమయం ఆదా చేసుకోవడానికి వీలవుతుంది. దీనివల్ల వీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ప్రొడక్షన్, వీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ మార్కెటింగ్, వీ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ఎక్స్పాన్షన్. సో ఇట్ విల్ లీడ్ టు డెఫినెట్లీ మచ్ మోర్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద కన్జ్యూమర్స్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద బిజినెస్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద గవర్నమెంట్. జీఎస్టీ అమల్లోకి వస్తే కొన్ని రాష్ట్రాల ఆదాయం తగ్గే ప్రమాదం ఉంది.
ప్రత్యేకించి వస్తువుల ఉత్పత్తిలో ముందంజలో ఉండే రాష్ట్రాలు ఇప్పటివరకు పన్నుల రూపంలో సంపాదిస్తున్న ఆదాయానికి గండి పడుతుంది. అయితే ఏ రాష్ట్రం ఏ మేరకు ఆదాయాన్ని కోల్పోతుందో లెక్కగట్టి ఆయా రాష్ట్రాలకు 5 ఏళ్ల పాటు ఆ లోటును కేంద్రమే భర్తీ చేస్తుందని ప్రభుత్వం హామీ ఇస్తోంది. అయితే 5 ఏళ్ల తర్వాత కూడా ఆ నష్టం కొనసాగుతూనే ఉంటుంది కదా, అప్పుడేం చేయాలన్నది కొన్ని రాష్ట్రాల వాదన. రాష్ట్రాల అధికారాలకు కత్తెర వేయడం కోసమే వస్తు సేవల పన్ను విధానానికి రూపకల్పన చేశారు అన్నది తమిళనాడులోని అన్నాడీఎంకే ఆరోపణ. ఈ అభ్యంతరంతోనే రాజ్యసభలో బిల్లుపై ఓటింగ్ సందర్భంగా అన్నాడీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసి నిరసన వ్యక్తం చేశారు. జీఎస్టీ అమలు వల్ల పన్నుల విధానం సరళంగా మారే అవకాశాలుంటాయన్న ఆర్థికవేత్త పాపారావు రాష్ట్రాల హక్కులను కేంద్రం ఉల్లంఘించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిలో చాలా ప్రయోజనాలు ఉన్నాయని వాస్తవానికి నిజం. అయితే దీనికి తాలూకు సంక్లిష్టత చాలా ఉంది. దీనిలో ఏంటంటే దీని అమలుదల తాలూకు ఫలితాలు ఎలా ఉంటాయని ముందు చూడాలి. కానీ మొత్తం మీద ఈరోజు ఏంటంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్గా చెప్పబడుతున్న ఈ పన్నుని అమలు జరపడం వల్ల దేశీయ పన్ను విధానం ఏదైతే ఇప్పటిదాకా రకరకాలైనటువంటి పన్నులు, లెక్కలేని రకాల పన్నులు, స్థానిక పన్నుల దగ్గర నుంచి జాతీయ స్థాయి దాకా కేంద్ర స్థాయి దాకా ఉన్న రకరకాల పన్నుల వల్ల సంక్లిష్టంగా తయారైనటువంటి పన్ను విధానం ఈరోజు సరళంగా తయారవుద్ది. అలాగే కాకపోతే ఏంటంటే దీని గురించిన రకరకాల పక్షాలు, ముఖ్యంగా వామపక్షాల అభ్యంతరం దీనిలో ఏంటంటే ఈ పన్ను విధానం వల్ల రాష్ట్రాల హక్కులు దెబ్బతింటే రాష్ట్రాల ఆదాయం పడిపోవటం వల్ల దేశంలో ఫెడరల్ విధానానికి ఇది ఇబ్బంది అనేది వాళ్ళ ఆరోపణ. మొత్తం మీద జీఎస్టీ బిల్లుతో దేశానికి మేలు జరుగుతుందని అందరూ అంటున్నారు. ప్రజలకు, వ్యాపారులకు, ప్రభుత్వానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుందని అందరూ అభినందిస్తున్నారు. ఒకే దేశం ఒకే పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకురావాలన్న ఆలోచన కార్యరూపం దాల్చి 16 ఏళ్లు నిండింది. 16 ఏళ్ల వయస్సులో ఇప్పుడు ఈ ఆలోచనకు మోక్షం లభించినట్లయింది. లోక్సభ ఆమోదం కూడా పొందేస్తే బిల్లు రూపకల్పనకు మార్గం సుగమమవుతోంది. వస్తు సేవల బిల్లుపై చాలా ఏళ్ల నుంచే చర్చ జరుగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అభిప్రాయ భేదాలు, అభ్యంతరాల నడుమ ఈ చర్చ సాగుతూనే వచ్చింది. ఇప్పుడు రాజ్యసభలో ఆమోదం పొందడం ద్వారా ఈ బిల్లు కీలక ముందడుగు వేసింది. The bill as amended is passed by the required majority. అయితే విచిత్రం ఏమిటంటే బీజేపీ ప్రభుత్వం 16 ఏళ్ల క్రితం చేసిన ఈ ఆలోచన ఇప్పుడు బీజేపీ ప్రభుత్వ హయాంలోనే కార్యరూపం దాల్చేందుకు సిద్ధమవుతోంది. 2000 సంవత్సరంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జీఎస్టీపై చర్చ కోసం సాధికారిక కమిటీ నియమించారు. ఈ కమిటీకి పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి అసీం దాస్ గుప్తా నేతృత్వం వహించారు. 3 ఏళ్ల తర్వాత అంటే 2003లో కేల్కర్ టాస్క్ ఫోర్స్ ఓ నివేదిక రూపొందిస్తూ సమగ్ర వస్తు సేవల పన్ను ఉండాలని సిఫారసు చేసింది. మరో 3 ఏళ్ల తర్వాత అంటే 2006లో యూపీఏ ఆర్థిక మంత్రి పి చిదంబరం తన బడ్జెట్ ప్రసంగంలో వస్తు సేవా పన్ను ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇక ఆ తర్వాత ఏడాది అంటే 2007లో వస్తు సేవా పన్ను అమల్లోకి తీసుకురావడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించే బాధ్యతను రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడిన సాధికారిక కమిటీకి అప్పగించారు. ఇక 2009 నవంబర్లో సాధికారిక కమిటీ చర్చా పత్రాన్ని విడుదల చేసింది. అదే సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఓ సంయుక్త బృందాన్ని నియమించారు. 2010లో బడ్జెట్ ప్రసంగంలో నాటి ఆర్థిక మంత్రి చిదంబరం వస్తు సేవా పన్ను బిల్లును 2011 ఏప్రిల్లో పార్లమెంట్లో ప్రవేశపెడతామని ప్రకటించారు. 2011లో వస్తు సేవా పన్ను బిల్లును ప్రవేశపెట్టేందుకు అవసరమైన 115వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. 2012లో వస్తు సేవా పన్ను రూపకల్పన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశారు. ఇక ఆ మరుసటి ఏడాదే అంటే 2013లో బిల్లులో కొన్ని సవరణలను సూచిస్తూ సాధికారిక కమిటీ సిఫారసు చేసింది. 2013లో పార్లమెంటు స్థాయి సంఘం నివేదిక తర్వాత వస్తు సేవా పన్ను బిల్లు తుది ముసాయిదా ప్రతిని సాధికారిక కమిటీకి అప్పగించారు. కమిటీ రూపొందించిన సిఫార్సులను రాజ్యాంగ సవరణ బిల్లులో చేర్చారు. ఇక 2014లో రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు దిగువ సభలో ప్రవేశపెట్టారు. 2015 మేలో సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. ఆ తర్వాత రాజ్యసభ దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించింది. 2016 ఆగస్టు 3న
రాజ్యసభలో వస్తు సేవల పన్ను బిల్లుకు ఆమోదం లభించింది. వచ్చే వారం బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. 30 రోజుల్లో దేశంలో సగానికి పైగా రాష్ట్రాలు బిల్లును ఆమోదిస్తాయని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది. 2016 డిసెంబర్ నాటికి వస్తు సేవల పన్ను కోసం సాఫ్ట్వేర్ సిద్ధం చేస్తారు. ఇక 2017 మార్చి 31 కల్లా జీఎస్టీ నిబంధనల నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించారు. 2017 ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ బిల్లును దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. అయితే జీఎస్టీ పన్ను 18% మించకూడదని కాంగ్రెస్ అంటోంది. అంతకన్నా మించితే కనుక ద్రవ్యోల్బణం తప్పదని ఆర్థిక నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. జీఎస్టీ 22% మించితే ద్రవ్యోల్బణం, 27% మించితే ఆర్థిక సంక్షోభం తప్పవని ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ హెచ్చరిస్తున్నారు. వస్తు సేవల పన్ను ఆమోదంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఆర్థిక నిపుణులు, పారిశ్రామికవేత్తలు కూడా ఈ బిల్లును స్వాగతిస్తున్నారు. ఇది పరిశ్రమలతో పాటు ప్రజలకు మేలు చేకూరుస్తుందని నిపుణులు మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న ఎక్సైజ్ పన్ను, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, సేవల పన్ను, అదనపు కస్టమ్స్ సుంకంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న వ్యాట్, అమ్మకం పన్ను, ఆక్ట్రాయ్, ఎంట్రీ ట్యాక్స్, కొనుగోలు పన్ను, లగ్జరీ పన్ను వంటివి జీఎస్టీ రాకతోనే రద్దవుతాయి. ఫలితంగా రవాణా కూడా వేగవంతమవుతుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. రకరకాల పన్నులు లేకపోవడం వల్ల పన్ను విధానం సంక్లిష్టత తగ్గి దానివల్ల ఏంటంటే ప్రజలకి చాలా ప్రయోజనం కూడా చేకూరడానికి అవకాశం ఉంది. ఎలాగంటే ఈ పన్నులు సరళీకృతం అవడం వల్ల, అలాగే ఒకే పన్ను విధానం ఉండటం వల్ల, ఒకే పన్ను ఉండటం వల్ల జీఎస్టీ ఒకటే మెయిన్ పన్నుగా ఉండటం వల్ల ప్రధాన పన్నుగా పన్నుల భారం ప్రజల మీద ప్రధానంగా ఏంటంటే సాధారణ నిత్యావసరాలు ఇట్లాంటి వాటి మీద పన్నుల భారం తగ్గే అవకాశం ఉంది. అయితే కొన్ని రకాల పన్నులు పెరుగుతాయి కూడా, ప్రజల మీద పడే కొన్ని రకాల భారాలు పెరుగుతాయి కూడా, అది గమనించాలి. ఫార్మా రంగం అంటే ఔషధ రంగంలో కొంత ఇప్పటికిప్పుడు చెప్పలేం కానీ మొత్తం మీద పెరిగే అవకాశాలు ఉండే రంగంగా అదొకటి ఉంది. అలాగే సిమెంటు, రవాణా మీద చూసుకునేటట్లయితే పన్నులు తగ్గుతాయి. సిమెంట్ రంగం మీద పన్నుల భారం తగ్గుద్ది, ఎందుకంటే దానికి రవాణా వ్యయం తగ్గుద్ది సిమెంట్లో కూడా. దాంతో ఏంటంటే దానిలో సిమెంట్ రంగంలో వాళ్ళకి అది పన్నుల భారం తగ్గే అవకాశం ఉంది. అలాగే రవాణా రంగంలో ఎందుకు తగ్గుద్ది అంటే ఇప్పుడు రవాణా ఒక ట్రక్కో ఏదో ప్రయాణం చేస్తుంటే హైవే మీద సరుకుని తీసుకుని ఒక చోట నుంచి ఒక చోటకి పలు చోట్ల రకరకాలైనటువంటి పన్నులు, చెక్ పోస్టులు, ఆక్ట్రాయ్ పన్నులు ఇవన్నీ ఉన్నాయి. ఇన్ని రకాల పన్నులు లేకపోవడం వల్ల రవాణా వేగంగా జరిగే అవకాశం, రకరకాలైనటువంటి ఇతర లంచగొడ్డితనం ఉంటే దాని ప్రభావం కూడా తగ్గే అవకాశం ఉంది. జీఎస్టీ బిల్లు అంతిమంగా వినియోగదారుడికి మేలు చేస్తుందని సీనియర్ సిటిజన్లు అంటున్నారు. ఎండ్ కన్జ్యూమర్కు బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చి గూడ్స్ సర్వీసెస్ మీద ట్యాక్స్ అన్నమాట. ఇప్పటి వరకు ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ట్యాక్స్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఒకటే ట్యాక్స్ మొత్తం ఒకటే దేశంలో, అంటే ఒకే మార్కెట్టు, ఒకే ట్యాక్స్ మొత్తం దేశానికంతా కూడా ఒకటే ట్యాక్స్. దీనివల్ల ఏమిటవుతుందంటే ఏ రాష్ట్రంలో కొన్నా కూడా మనకి అదే ట్యాక్స్లో ఉంటుంది. ఇంతవరకు ఏముందంటే ట్యాక్స్ ఒక స్టేట్లో ట్యాక్స్ ఉండేది, ఇంకొక స్టేట్లో ఆ వస్తువుకి ట్యాక్స్ ఉండేది కాదు. ఒక దాంట్లో సర్వీస్ ట్యాక్స్ ఉండేది, ఒక దాంట్లో సర్వీస్ ట్యాక్స్. అదేమిటంటే అసలు ఎండ్ కన్జ్యూమర్కి కన్ఫ్యూజ్ అయిపోయేది. ప్రస్తుతం వినియోగదారులు 25 నుంచి 28% వరకు పన్నులు చెల్లిస్తున్నారని, జీఎస్టీ అమల్లోకి వస్తే గనక ఈ పన్ను 18% తగ్గే అవకాశాలున్నాయని ఫ్యాప్సీ అధ్యక్షులు రవీంద్ర మోదీ అంటున్నారు. It is probably one of the landmark reform in indirect taxes. I will compare this with the economic reform initiated in 1991. This is going to be beneficial for industry and consumer the most. This is creating a borderless business where there will be uniformity in tax all over. Right now in indirect taxes the consumer is paying between 25 to 30% taxes. After coming GST, the government is suggesting between 17 and 18%. However, there is talk from state governments and a recommendation that the
tax should be little more to compensate the losses they are anticipating. But we have an opinion that the GST tax should be reasonable at 17 or 18%. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందడం అంటే భారత ప్రజాస్వామిక చరిత్రలోని ఓ గొప్ప ఘటన అని ప్యాప్సీ ఉపాధ్యక్షులు అరుణ్ లోహార్ అంటున్నారు. It is a historic moment and it shows how mature our democracy is. The way each speaker spoke and there was 100% unanimity shows that our democracy has matured. GST will help us the economy to grow by 10% per annum. It's a great achievement. After waiting for 10 years, the results are going to be excellent. సాధారణంగా ఏ బిల్లు విషయానికి వచ్చినా రాజకీయ పార్టీలోనే కాదు మేధావుల్లో కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. కానీ జీఎస్టీ విషయంలో మాత్రం భిన్న ధృవాలు లాంటి వారు కూడా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందరూ కూడా ఈ బిల్లు మంచిదని అంటున్నారు. అయితే బిల్లు అమల్లోకి వచ్చాక దాని అమలు తీరును బట్టి పర్యవసానాలను అంచనా వేయడానికి వీలుంటుందని మేధావులు అంటున్నారు. బిల్లు అమల్లోకి వచ్చాక కేంద్రం రాష్ట్రాలపై పెత్తనానికి ప్రయత్నించకూడదని వామపక్ష మేధావులు అంటున్నారు. జీఎస్టీ అమల్లోకి వస్తే దేశ స్థూల జాతీయోత్పత్తి అనూహ్యంగా పెరిగి ఆర్థికంగా దేశం బలోపేతమవుతుందని ఆర్థికవేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పాలక ప్రతిపక్షాలు అరమరికలు లేకుండా, గందరగోళాలు, సూటిపోటి మాటల విమర్శలు లేకుండా, చట్టసభలో అరుపులు, నిరసన ప్రదర్శనలు, ధర్నాలు లేకుండా ఓ బిల్లు ఆమోదం పొందడం విశేషమే. ఇంచుమించు ఏకాభిప్రాయంతో రాజ్యసభ ఆశీస్సులు తీసుకున్న జీఎస్టీ బిల్లు మునుముందు దేశాన్ని సిరి సంపదలతో తులతూగేలా చేస్తుందని మనము ఆశిద్దాం. ఇది వాళ్ళ మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. It will empower the states. It will increase the revenue of the states as also of the central government. The bill, as amended, is passed by the required majority.